ఓం తత్సత్. ఓం సద్గురుం మద్గురుం నిత్యం విద్యానందయతీశ్వరం భజామి భక్తిభావేన భవబంధ విముక్తయే. ఓం మాయ జగతి నుండి మరి సత్పథంబున తిమిర వీధి నుండి తేజమునకు మృత్యురహిత పదవి మృత్యుమధ్యము నుండి చేర్పకొలుతు దేవ చేతులెత్తి. హరి ఓం తత్సత్. ఓం. అద్వైతామృతం అనే గ్రంథంలో శ్రీ బెల్లంకొండ రామరాయ కవి గారు 75వ ఈ పారాగ్రాఫ్లో దృశ్య వివేకాన్ని బాగా వివరించారు. నేను ఈ స్థూల సూక్ష్మ కారణ రూపమైన శరీరత్రయం అనండి లేదా పంచకోశాలనండి, ఇది నా స్వరూపమే కాదు, నాకవంతా కూడా దృశ్యములు అని చెబుతూ నిన్న ఆది శంకరాచార్యుల వారి అద్వైత పంచరత్నాలను కూడా వివరించారు. ఏమని? నేను ఈ అహంకారము కానీ, ప్రాణాలు కానీ, బుద్ధి కానీ, భార్య, సంతానము, పొలము, ధనము, దేహము, ఇంద్రియాలు, మనసు ఇవేమీ నేను కాదు. నిత్యుడు సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మైన శివుణ్ణి నేనే. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి దారాపత్యక్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్యం ప్రత్యేగాత్మ శివోహం అనేటువంటి శంకరాచార్యుల వారి వచనాన్ని కూడా ఆ శ్లోకాన్ని వివరించడం జరిగింది. ఆ తర్వాత కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు అద్వైతి. ఏమని? నేను దృశ్యమైనటువంటి ప్రపంచ స్వరూపమును కాదు. నాహం దృశ్యరూప ఘటాదీనామివ. ఆ కొండలో వింత ఎలా కనపడుతున్నాయో అలానే నేను దేహేంద్రియాదులను తెలుసుకుంటూ ఉన్నా, అవి నాకు దృశ్యాలు అని ఇలా చెప్పడం జరిగింది. అక్కడే ముగించావు. ఈ విషయంలోనే సీతారామాంజనేయ సంవాదం అనేటువంటి గ్రంథంలో శ్రీరామచంద్రుడు ఆంజనేయుల వారికి ఈ దృశ్య వివేకాన్ని చెప్తున్నారు. చూడండి, ఒక పద్యంలో అద్భుతంగా చెప్తున్నాడు. శబ్దాది విషయ పంచకము దృశ్యంబగు శ్రవణాది కరణ పంచకమునకు దృశ్యంబగు హతమనోబుద్ధ్యహంకృతులు దృశ్యంబగు పరిపూర్ణ దృక్మయ బ్రహ్మంబునగు నాకు దృశ్యమిందున్ చింతింపలేదు గాన నిరతిశయ స్వప్రకాశ నిర్వికార నిర్విషయ అవ్యయాకాశ కల్పనాతీత సత్చిత్ సుఖస్వరూప సురుచిరా అఖండ శుద్ధ వస్తువు నేను అన్నటువంటి విషయాన్ని తెలియపరిచాడండి. ఏంటిది? ఈ శబ్దాది విషయ పంచకము దృశ్యం అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాది ఈ 5 ఉన్నాయే, ఇవంతా దృశ్యములు. ఎవరికి? శ్రవణాధికరణ పంచకమునకు. శ్రవణము, శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, గ్రాణములు అంటే కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మాలు అంటున్నామే. ఇవి ఈ 5ంటికి ఈ శబ్దాది విషయములు దృశ్యము అంటే దృక్ స్వరూపం. ఎవరు? ఈ జ్ఞానేంద్రియాలు. అలాగే అంటే ఏంటి? ఈ 5 జగత్తులో ఈ
దృశ్య రూపంగా కనిపించే శబ్ద స్పర్శ రూప రసగంధాదులన్నింటినీ తెలుసుకునేటువంటివి జ్ఞానేంద్రియాలు. కన్ను రూపాన్ని తెలుసుకుంటూ ఉంటుంది, అంటే రూపము ఆకారం కలిగిన వాటినన్నిటినీ తెలుసుకుంటూ ఉంటుంది. చెవి అంటే శ్రవణేంద్రియము శబ్దాలన్నిటినీ తెలుసుకుంటూ ఉంటుంది. రసనేంద్రియం నాలుక రుచులన్నిటినీ తెలుసుకుంటూ ఉంటుంది కదండి. ఇది చెప్పుకున్నాం. కాబట్టి ఈ తెలుసుకునేది ఏదో అది దృక్ లేదా ద్రష్ట. తెలియబడినవి దృశ్యములు, అంటే ఈ ఎంత శబ్ద స్పర్శ రసగంధాదులు దృశ్యములు. అలాగే ఇంకా కూడా ఏం చెప్పాడు, అత మనోబుద్ధ్యహంకృతులు కరయ. చూడండి ఏవి, ఈ శ్రవణ అధికరణ పంచకము దృశ్యంబగు ఈ కన్ను ముక్కు నోరు చెవి చర్మము అనే జ్ఞానేంద్రియములు దృశ్యములు. ఎవరికి? మనోబుద్ధి అహంకారములకు. మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే అంతఃకరణము ద్రష్ట చూచి తెలుసుకున్నది. వేటిని తెలుసుకుంటుంది? దృశ్యమైనటువంటి ఈ జ్ఞానేంద్రియాలను. అంతే కదండి. నా కంటి చూపు బాగా లేదు లేదా బాగా ఉంది, ఎలా తెలిసింది? అంతఃకరణమైనటువంటి మనసుకు లేదా బుద్ధికి తెలియబడుతుంది. ఇంతకుముందు నా చెవులు బాగా వినిపించేటువంటివి ఇప్పుడు వినపడడం లేదు సరిగా, ఎవరికి తెలియబడుతోంది? అంతఃకరణానికే. కాబట్టి జ్ఞానేంద్రియములు దృశ్యములు, వాటిని తెలుసుకుంటే అంతఃకరణము దృక్. హత మనోబుద్ధ్యహంకృతులు దృశ్యంబగు ఈ మనసు బుద్ధి చిత్తహంకారం అనే అంతఃకరణం దృశ్యం. వేటికి? పరిపూర్ణ దృక్మయ బ్రహ్మమునకు. అది ఇంకా ఈ అంతఃకరణమును తెలుసుకునేది ఏదో అది బ్రహ్మ, అది ఆత్మ. అంటే అంతఃకరణాన్ని తెలుసుకునేది అంటే అంతఃకరణం దృశ్యమైంది, దృక్కొచ్చి జ్ఞానస్వరూపమైనటువంటి బ్రహ్మం, అంతే, ఇంక లేదు. ఇక ఆ బ్రహ్మమును తెలుసుకునేటువంటిది ఏదీ లేదు. పరిపూర్ణ దృక్మయ బ్రహ్మంబునగు నాకు దృశ్యత్వమెందును చింతింపగలేదు. నేను పరిపూర్ణమైన కేవల దృక్ సాక్షిని, నేను అటువంటి బ్రహ్మను నేను. కాబట్టి నేను దృశ్యమును ఎలా అవుతాను? నన్ను తెలుసుకునేది ఏముండదు. నేను జ్ఞానాన్ని ఇంకొక జ్ఞానం తెలుసుకుంటుందా? లేదు. కాబట్టి లాస్ట్కి నేను మిగిలాను సాక్షిగా అన్నిటికీ. కాబట్టి బ్రహ్మము అయినటువంటి నాకు నేను దృశ్యమును కాదు. మరి ఎవరు నేను? నిరతిశయ అంటే స్వయం సిద్ధమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి వికారాలు ఏ మార్పులు లేనటువంటి నిర్విషయ, ఏ విషయాలు సంబంధం లేనటువంటిది, అవ్యయ నశింపనటువంటిది, అవ్యయ ఆకాశకల్పం అంటే చిత్ అనబడే ఆకాశం, ఈ కల్పనలకు అతీతమైనటువంటి కల్పనాతీత సత్ చిత్ సుఖస్వరూప నేను. సత్ చిత్ సుఖం అంటే సచ్చిదానంద స్వరూపం నేను. మనోహరమైనటువంటిది అఖండ శుద్ధ వస్తువు నేను. అఖండమైనటువంటి శుద్ధమైనటువంటి పరబ్రహ్మమును నేను. చూసారండి, ఈ దృశ్య వివేకాన్ని శ్రీరామచంద్రుడు ఆంజనేయుల వారికి తెలియజేశారు. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఆత్మ తెలుసుకోవడానికి దృశ్య వివేకాన్ని గురించి నిన్నంతా చెప్పుకున్నామండి. సరే, ఈరోజు మళ్ళీ కొనసాగుతున్నాడు. అద్వైతి తెలియజెప్తున్నాడు ద్వైతికి. శ్రీ బెల్లంకొండ రామరాయ కవి గారు అద్భుతంగా విశ్లేషణ చేస్తున్నారు. చూడండి, మతాంతరోక్త విధయ ఈశ్వరస్య జీవసాక్షిత్వే అభ్యుపగతేతు జీవస్య సాదిత్వేన ఘటాదివత్ అనిత్యత్వం స్యాత్ తచ్చ మహదనిష్టం అజో నిత్య శాశ్వతోయం పురాణః ఇత్యాది శృతి స్మృతి విరోధాత్ ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా ఇతి శృతేః సర్వదేహేష్వపి ఏక ఏవ జీవసాక్షి. ఏమండి, ఇప్పుడు
మామూలుగా కూడా మనం విమర్శ చేసి చూస్తే ఒకడు జీవసాక్షి, జీవుడు అనబడే సాక్షి ఒకడు, తర్వాత ఈశ్వరుడు అనే సాక్షి, ఇద్దరు వచ్చారనుకుంటే చూడండి ఇక్కడ ఇద్దరు సాక్షులు అవుతారు. అప్పుడు సాక్షి అంటే తెలుసుకునేవాడు. జీవుడు సాక్షియే చైతన్యం, ఈశ్వరుడు తెలుసుకునేటువంటి. ఎందుకు ఈశ్వరుడు అంటే చైతన్యమే, సత్చితానందం. ఉపాధి వశాన ఏంటి ఉపాధి? సమిష్టి జీవులు. వీటి వల్ల, ఆ ఉపాధి వల్ల సాక్షాత్ బ్రహ్మమే ఈశ్వరుడుగా పిలువబడుతున్నాడు. అలాగే వ్యష్టిగా ఈ శరీర మనోబుద్ధులు అనేటువంటి ఉపాధితో, అజ్ఞానం అనే ఉపాధితో ఉండుట వలన ఆ చైతన్యమే, ఆ వ్యష్టి చైతన్యం అన్నారు దాన్ని, అదే జీవుడిగా పిలువబడుతున్నది. ఇప్పుడు రెంటి మధ్య, జీవేశ్వరుల మధ్య ఏం తేడా అని చెప్పుకున్నాం గతంలోనే 4 రోజుల కిందట. ఉపాధులే తేడా, చైతన్యము ఒకటే లక్ష్యార్థముతో ఆలోచించినప్పుడు అని చెప్పుకున్నాం మనం 2 రోజుల ముందు. వాచ్యార్థముతో జీవేశ్వరుల మధ్య ఐక్యము కుదరదు. అటువంటప్పుడు ఏం చేయాలంటే లక్షణ సిద్ధాంతం మేరకు తీసుకొని లక్ష్యార్థాన్ని మనం వివరించుకున్నప్పుడు భాగత్యాగ లక్షణం మేరకు జీవేశ్వరుల మధ్య ఒకటే చైతన్యం. కాబట్టి జీవుడు ఒక సాక్షి, ఈశ్వరుడు ఒక సాక్షి అనకూడదు. అలా అంటే ఏమవుతుంది? అప్పుడు అది జీవసాక్షి అనుకున్నప్పుడు జీవుని కూడా తెలుసుకుంటోంది అన్నాం అనుకోండి, ఈశ్వర సాక్షి అన్నప్పుడు ఏమవుతుంది? అనిత్యుడైపోతాడు. ఎందుకు? దృశ్యం అవుతాడు అప్పుడు జీవుడు. అలాగే ఈ కుండ, ఇవన్నీ ఉన్నాయి కదండి, పాత్రలు, నగలు, ఇట్లాంటివన్నీ, వీటన్నిటికీ ఒక ఆది ఉన్నది, అంతము ఉన్నది. ఏదైతే దృశ్యముగా ఉంటుందో దానికి ఆది అంతములు ఉంటాయి. దృక్ స్వరూపానికి ఆది అంతములు ఉండవు. కనుక అయితే ఏం చెప్తున్నాయి వేదవాక్యాలు? వేదాల్లో అజో నిత్య శాశ్వతోయం పురాణ భగవద్గీతలో చెప్పింది. ఈ జీవుడు ఎట్లాంటి వాడని చెప్పింది? అజహ, పుట్టేవాడు కాదు, నిత్య, ఎప్పటికీ ఉండేవాడు, శాశ్వతుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి వీడు ఎప్పటికి కూడా, జీవుడు కూడా ఎల్లప్పటికీ ఉండేటువంటి వాడు, సాక్షే, దృశ్యము కాదు. వీడు దృశ్యం కాదు. ఇంకా ఏం చెప్పింది? ఉపనిషత్తు, ఏదో ఉపనిషత్తు పేరు జ్ఞాపకం రాదు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా. ఏం చెప్పింది ఉపనిషత్తు? ఉన్నది ఒకే దేవుడు, సర్వభూతేషు గూఢ, అన్ని భూతములలో అంటే అన్ని జీవులలోనూ గూఢ కనిపించకుండా, సర్వవ్యాపి, మొత్తం వ్యాపించి, సర్వభూత అంతరాత్మ, అన్ని భూతాల్లో అంతరాత్మగా అదే ఉన్నది. అదే సర్వభూతేషు కూడా సర్వవ్యాపి అని ఇప్పుడు అన్నాడో పరమాత్మ, అన్నిటిలోనూ వ్యాపించి ఉన్నాడన్నాడు. వ్యాపకం అంటే ఏంటి అర్థం చేసుకోవాలి మనం? ఇదిగో ఇప్పుడు ఈ నెక్లెస్ అంతా వ్యాపించి ఉన్నది, బంగారంటే ఏమని అర్థం? అంతా నెక్లెస్ అంతా బంగారే వ్యాపించి ఉన్నది. అంతర్బాహ్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట అంతా కూడా అదచ్చ నారాయణ, ఊర్ధ్వచ్చ నారాయణ, పార్శ్వచ్చ నారాయణ అని నారాయణ ఉపనిషత్తు కూడా చెప్తోంది. అంటే ఏంటి? ఇప్పుడు నెక్లెస్ అంతా బంగారే వ్యాపించింది అంటే ఇప్పుడు నెక్లెస్కు ఉనికి పోయింది, పోయి ఏం మిగిలింది? బంగారే మిగిలింది కదండి. మరి అలా అయినప్పుడు ఈ జీవునిలో కూడా అంతా పరమాత్మే వ్యాపించి ఉంది అన్నప్పుడు ఇక జీవుడు అనేవాడు ఒకడు, వాడు మళ్ళీ దృశ్యం ఎలా అవుతాడు? కావడానికి లేదు. ఉన్నది ఒకే ఒక పరమాత్మ, పరబ్రహ్మం. అప్పుడు వాడిని జీవుడు అనరు. ఇంకా అంతా అదే వ్యాపించి ఉన్నప్పుడు ఊరికే వ్యవహార రీత్యా అనవలసిందే కానీ ఆ నగను పట్టుకొని నెక్లెస్ అని అనుకోవాల్సిందే కానీ ఉండదు, బంగారే కదా. ఈ విధంగా అనుకున్నప్పుడు అట్లా కాకుండా పోతే వేరే అని కానీ చెప్తే, ఈశ్వరుడు వేరే అని చెప్పామనుకోండి, అప్పుడు ఈ శృతి స్మృతి వాక్యాలకు విరోధం వచ్చి కూర్చుంటుంది. రెండు చైతన్యాలు వచ్చి కూర్చుంటాయి.
కాబట్టి సర్వదేహములందు జీవుడొక్కడే సాక్షి, అంతే, వీడే. ఈ జీవుడు అనబడుతున్నాడైతే ఎందుకు? అంతఃకరణము లేదా అజ్ఞానము అనే ఉపాధితో, ఈ శరీరం అనే ఉపాధితో ఉండేటప్పటికీ ఈ సాక్షి చైతన్యాన్ని వీడిని జీవుడు అంటున్నాం మనం, అంత మాత్రమే. అంతా వ్యాపించి ఉండేది ఎవరు? పరబ్రహ్మ. కాబట్టి వాడు పరబ్రహ్మమే. కాబట్టి ఇప్పుడు జీవులు అనేకం ఆయన చెల్లుతుందా? వాడు ముందు విమర్శ చేసేటువంటి ద్వైతి, జీవులు అనేకమా ఒకటేనా అని. ఇప్పుడు అనేకం అనడానికి ఉందండి. ఇప్పుడు ఈ నెక్లెస్, గాజులు, కమ్మలు అంతా ఉన్నాయండి, దండిగా పెట్టి నిండాకుండయి. ఈ నిండాకు ఉండే వాటన్నిటిలో సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అని ఉపనిషత్తు చెప్పే వాక్యాన్ని సమన్వయం చేస్తే ఈ అన్నింటిలోనూ పూర్తిగా వ్యాపించి ఉన్నది బంగారే అయినప్పుడు ఇక బంగారు రూపేణ అన్నీ లేవు కదండి, ఉన్నది ఒకటే. కాబట్టి అనేకమనే మాట చల్లదు అని చెప్తున్నాడు. చూడ తర్వాత కొనసాగిస్తున్నాడు అద్వైతి. నానాత్వంతో భ్రాంతి సిద్ధమేవా. అదే బాబు, ఈ జీవులు అనేకులు అనుకోవడం భ్రాంతే, కల్పనే, అధ్యాసే. అనేకం ఎక్కడుంది? ఏమి ఆ చెట్టు కనపడుతోంది అక్కడ ఎదురుగా, వేప చెట్టు. నువ్వు అనేకం అంటున్నావు, కొమ్మలు, రెమ్మలు, మొదలు, వేళ్ళు అనేకంగా ఉన్నాయి అనుకుంటున్నావు. అన్నిట్లో వేపతనమే వ్యాపించి, చేదే వ్యాపించి ఉంటే ఇక అనేకమైంది, ఉన్నది ఒకటే కదా. అది అధిష్టాన రూపముతో కారణ రూపముగా ఆధారముగా ఉన్నది ఏదో, కార్యమంతా కారణమే కదా. కాబట్టి ఆ రూపముతో చూసినప్పుడు నానాత్వం అన్నది భ్రాంతి అండి. ఎలాగా? సర్వేష్వపి ఘటేషు యథా ఏక ఏవ ఆకాశ అనుభూయతే. చూడండి, కొండలు అనేకం ఉన్నాయి, ఏకరూపంగా ఏమున్నది? అన్నిట్లోనూ ఆకాశమే ఉన్నది. బాగా తెలియబడుతుంది. అనుభూయతే, మన అనుభవంలో ఉంది. చిన్న కుండలో చిన్న ఆకాశము, పెద్ద బాణ లాంటి దాంట్లో పెద్ద ఆకాశం అలా లేదు. అనేక ఆకాశములు లేవు, ఉన్నది ఒకటే ఆకాశమే. నతు నానా తద్వత్. అది నానా అనేటి లేనే లేవు, తద్వత్ అలాగే. చూడండి, అయం హి దృక్రూప సచ్చిదానంద కూటస్థ శుద్ధ నిత్య ఏక ఆత్మ సర్వ అభావాసకత్వాత్. చూడండి ఎట్లా అంటే, అప్పుడు ఆ విధంగా ఎప్పుడైతే మనకు అర్థమైందో ఆకాశం అన్ని కుండల్లో ఏ ఒకటిగా ఉందో అలాగే సర్వ శరీరములందు, అన్ని శరీరాల్లో కూడా ఉండేది ఒకే జీవుడే. వాడి దాన్ని బట్టి ఆ శరీరాలను బేస్ చేసుకొని వేరువేరుగా ఉపాధులను బట్టి వేరువేరుగా చూస్తున్నాము నువ్వు భ్రాంతి చేత. ఉండేది ఒకడే, ఉండేది ఒక జీవుడే. అసలు జీవుడు అనడానికి కూడా లేదు అన్నీ, వాడు పరబ్రహ్మమే. పరబ్రహ్మమే ఈక్వల్ టు జీవుడు కదా, అంతా అతనే కదా వ్యాపించి ఉంది. కాబట్టి అతని జీవుడు కూడా అనడానికి లేదు. సరే జీవ అనుకున్నావు అనుకో, ఇప్పుడు దేని బట్టి అనేకం కనపడుతున్నారు నీకు? ఈ కుండలు అనేకంగా ఉన్నప్పుడు కుండల్లో ఉన్న ఆకాశాలు అనేకంగా కనపడినట్లుగా. అయితే సర్వదేహములందు ఒకడే జీవుడు, వాడే దృక్. అయం హి దృక్రూప సత్తచిత్తానంద. నేనే, ఈ జీవుడే సత్చితానందం. కూటస్థ, మార్పులు లేకుండా ఒకటేగా ఉండేది. శుద్ధ, రెండవ కల్తీ లేదు. నిత్య, ఎల్లప్పటికీ త్రికాలములలో ఉన్నది. ఏక ఆత్మ సర్వ అవభాసకత్వాత్. అదే ఆ ఉండేది ఒకడే, అన్నిటినీ భాషింపజేస్తున్నాడు అంటే అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నాడు అంటే అన్నింటినీ తెలుసుకుంటున్నాడు, అన్నింటికీ చైతన్యాన్ని ఇస్తున్నవాడు ఒక్కడే. కాబట్టి అతన్ని ఏమన్నారు? వాడిని
సర్వజ్ఞ అన్నీ తెలుసుకునేవాడు అన్నారండి. ఇంకా బుద్ధ్యాది సర్వప్రేరకత్వాత్ అంతర్యామి. అతడు ఏం చేస్తున్నాడు? ఒకడే ఈ బుద్ధి, మనస్సు, ప్రాణములు, ఇంద్రియాలు అంటున్నామే, వీటన్నింటికీ చైతన్యాన్ని కలుగజేస్తున్నాడు. ఆత్మ చైతన్యాన్ని బట్టి ఇవన్నీ పని జరుగుతున్నాయి. ఇవి ఎప్పుడైతే పని జరుగుతున్నాయో శబ్ద, స్పర్శ, రూప, రసాలు ఉన్నాయి, గంధాలు 5, అవంతా వీటి వల్ల అవి ఉన్నట్టు తెలియబడుతున్నాయి దృశ్యముగా. కాబట్టి సర్వప్రేరకత్వ అన్నిటినీ ప్రేరేపించేవాడు కనుక అతన్ని ఏమన్నారు? అంతర్యామి అన్నారండి. అంతేకాకుండా ఇంకా ఏమన్నా ఎట్లా ఉన్నాడు తెలిసిన అతను? సర్వవ్యాపకత్వాత్ విష్ణు, అంతా వ్యాపించి ఉన్నాడు కనుక సర్వము అతనే విష్ణువు అనే పదము. విష్ణువు ఎవరు? జీవుడే. ఇంకా పరమాత్మాచ, అతనే సర్వాంతరాత్మ, అతడే సర్వవ్యాపి విష్ణువు, సర్వదృశ్యములకు భిన్నంగా ఉన్నాడు. కాలత్రయేపి సత్వాత్, 3 కాలాల్లో ఉంటున్నాడండి కనుక అతను ఏమన్నారు? సత్వాత్, సత్ అన్నారండి. సత్రూపచ్చ, సత్రూపంతో ఉన్నాడు అంటే 3 కాలములలో భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో ఉన్నాడంటే సదాశివుడు అని అందుకే పేరు ఆయనకు. సదా అంటే ఎల్లప్పటికీ ఉండేవాడు అని అర్థం. ఒకప్పుడు ఉంటూ ఒకప్పుడు నశించేవాడు కాదు. ఎవడు ఇంతకు చెప్పేది ఇప్పుడు ఆయన బ్రహ్మను గురించి కాదండి, జీవుని గురించి. ఈ జీవుడు అనబడేవాడు సాక్షాత్తు పరబ్రహ్మమే, చైతన్యమే. ఉపాధి తొలగించి చూడు, ఇతడే అన్ని కాలాల్లోనూ ఉండేవాడు. కాబట్టి ఇతడే విష్ణువు, ఇతడే శివుడు, ఇతనే బ్రహ్మ, ఇతడే సర్వవ్యాపి, ఇతడే సత్. సద్రూపచ్చ ఈశ్వర భవతి, ఇతడే ఈశ్వరుడు. ఈ జీవుడు అనబడేవాడే ఈశ్వరుడు. మనకు ఒక అనుమానం రావచ్చు, ఏమండి వీడే ఈశ్వరుడైతే ఆ ఈశ్వరుడికి గొప్ప శక్తి ఉంది కదండి, గొప్ప శక్తి ఉంది, మరి వీడికి ఎక్కడిది అనొచ్చు మనం. నువ్వు పురాణాలు ఆయన ద్వైతి, నువ్వు పురాణాలు చదివి అనుకుంటున్నావు ఆయన కూడా సర్వశక్తివంతుడు కాదయ్యా బాబు. ఎవరు? నువ్వు చెప్పే ఆయన కూడా సర్వశక్తివంతుడు అని అంటున్నావే కానీ అతన్ని కూడా నువ్వు ఒక రూపనామాలుగా చూస్తే వికారములు లేనటువంటి వాడిగా, శరీరము లేనటువంటి వాడిగా చూస్తే వీడికి శరీరం లేదు. ఎవడికి? జీవుడనే వాడికి కూడా. ఒకసారి శరీరం తీసేసి చూడు ఏమున్నదో, కేవల చిత్ జ్ఞానమే, ఆయనకు జ్ఞానమే. అలా కాకుండా ఈశ్వరుడు అనే ఒక పేరుతో, విష్ణు అనే ఒక పేరుతో, ఒక ఆకారంతో చూసావా, వాళ్ళు కూడా వేస్ట్ ఫెయిల్సే కదా. ఏమండి అంత మాట అంటారు? అవును. కాకపోతే మరి సాక్షాత్తు శివుడు కూడా ఇప్పుడెవడో భస్మాసురుడు అనేవాడిని ఎత్తిని చేపెడతాడానికి వస్తే పరుగు అనమాట ఈయన. మరి ఏమి శక్తిమంతుడు అంటావు? ఏమి శక్తిమంతుడైనాడు? ఆయన భార్య, మొదటి భార్య దాక్షాయిని నిప్పులు దిగి చనిపోలే. అసలు ఆయన గొంతులో ఎందుకు పెట్టుకున్నాడండి విషాన్ని? చెప్పండి మీరు. మింగితే ఏమవుతుంది? చచ్చిపోతాడంట. బయట ఉంటే ఏమవుతుంది? విషం, కాలకూట విషం అది. బయట ఉంటే ఏమవుతుంది? బయట ఎవరెవరు ఉన్నారు? ఈ జనాదులంతా ఉన్నారు, దేవతలు, మానవులు, రాక్షసులతో సహా. వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు? విష్ణు ఉన్నాడు, బ్రహ్మ, అందరూ చచ్చిపోతారు. విషం బయట ఉంటే అందరూ చచ్చిపోతారు, మింగితే ఆయన చనిపోతాడు. కాబట్టి గొంతులో పెట్టుకున్నాడని వినలే? పురాణం చెప్తూ ఉంటారు కొంతమంది టీవీల్లోనూ అదే పనిగా. కనుక ఆకార రూపేణ చూసినా, అందుకోసమేనండి వ్యాసుల వారు అన్ని రాసింది. ఒక దాంట్లో శివపురాణంలో శివుడు గొప్ప, విష్ణు పురాణంలో విష్ణువు గొప్ప, గణేష్ పురాణంలో గణేష్ గొప్ప, వామన పురాణంలో వామనుడు గొప్ప, ఇలా రాసుకుంటూ పోయాడు. ఏది గొప్ప కాదని. సరే, గొప్పది బృహత్వాత్ బ్రహ్మ అంటావా? ఎస్, అప్పుడు జీవుడు కూడా బ్రహ్మమే. ఎందుకు? చైతన్యవత్వాత్. వీడికి చైతన్యం, జ్ఞానం లేదు. అవినికి ఎందుకు లేదు జ్ఞానం? ఈ శరీరాన్ని మొత్తం తెలుసుకుంటున్నాడు వీడు. జీవుడు అనబడేవాడు ఈ శరీర, ఇంద్రియాలు, ప్రాణాలన్నిటినీ తెలుసుకుంటున్నాడంటే ఎక్కడున్నాడు? శరీరం కంటే వేరుగా ఉన్నాడు. ఎప్పుడైతే శరీరం కంటే వేరుగా ఉన్నాడో అంతటా వ్యాపించాడు.
మరి ఆయన ఈశ్వరుడు, ఆయన కూడా సృష్టి కంటే వేరుగా ఉన్నాడు. ఎందుకు? ఆయన కూడా ద్రష్ట, చూచేవాడు అన్నిటినీ. ఆ రూపేణా చూసినప్పుడు ఇద్దరు రెండు వేరు కాదు, ఒకటే. అందువల్ల ఈ జీవుడే సత్తుగా పిలువబడుతున్నాడు, ఈశ్వరుడుగా అనబడుతున్నాడు. ఎప్పుడైతే అయ్యారో అలాగా నా జీవేశ్వరయో అల్పోపి భేద, ఈ జీవేశ్వరుల మధ్య వాస్తవంగా కొద్దిపాటి భేదము కూడా లేదు. చూడండి, జీవేశ్వరుల మధ్య కొద్దిగా కూడా భేదము లేదు. ఉపాధులు వస్తే భేదం ఉంది. ఇప్పుడు సముద్రం ఒడ్డున నిలబడుకున్నాం మనం, ఒక పెద్ద అల వచ్చింది అనుకోండి, దానికి ఎదురు నిలబడితే మనం లాక్కోబోతుంది. చిన్న అల వచ్చింది అనుకోండి, ఏమి లేదు, మన పాదాల దాకా తగిలే వెళ్ళిపోతుంది. అంతే కదండి. అట్లా అని చిన్న అల పెద్ద అల అలా తేడా ఉందా అండి? ఉండేది నీరే అయినప్పుడు. చిన్నలలోనూ పెద్దలలోనూ ఉన్నది ఏంటి? నీరు. మరి పెద్ద అంతా రెండు ఒకటే అంటున్నారు ఏంటండి? చిన్న అలా కేవలం మన పాదాలు మాత్రమే తడిపిపోయింది, పెద్దలు వస్తే ఒక్కసారి అట్లా లాగేసిందే మనల్ని అంటారా? అదిగో ఆ ఉపాధి ధర్మం, అది ఉపాధి ధర్మమే. ఒరిజినల్గా ఏముంది? నీరే ఒకటే, రెండు లేవు. పెద్ద అలలో ఏ నీరో చిన్న అలలో ఆ నీరే. కాబట్టి సత్యచిత్తానందం ఈశ్వరునిలో ఆ పరబ్రహ్మలో ఏది ఉందో జీవుల్లో కూడా అదే ఉంది. కాబట్టి కించిత్ భేదం కూడా లేదు. కూటస్థ నిత్య జీవాత్ అన్యస్య ఈశ్వరస్యైవ అసిద్ధేహి. కాబట్టి నాయనా ద్వైతీ అర్థం చేసుకుంటారా? కూటస్థుడు నిత్యుడు జీవాది జీవుడి కంటే వేరుగా ఇంకా ఎవరు ఈశ్వరుడు అనేవాడు అసిద్ధే, సిద్ధము కాదు. ఇంకా వేరుగా ఈశ్వరుడు అనేది ప్రశ్న ఉద్భవించదు అని చెప్పేశాడండి. వాస్తవానికి భేదము లేదు. ఇలాగా జీవేశ్వర ఐక్యం చెప్పడం జరిగింది. అంతేకాకుండా పైన కూడా అనేక మంది లేరు, జీవులు అనేకము లేరు. ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఒక దృష్టాంతం. అలలు అనేకము లేవు, ఉన్నది నీరు ఒక్కటే. అవునా? అవును. నగలు అనేకము లేవు, ఉన్నది బంగారు ఒక్కటే. ఏమండి చూడండి, అద్వైత సిద్ధాంతాన్ని కొట్టిపారేయడానికి ఉందేమో చూడండి ఒకసారి. ఎంతైనా విమర్శించండి, అది వ్యవహార రీత్యా అనుకోవచ్చును. ఎంత వ్యవహారం అనుకున్నా సత్యం అదే కదండి. సత్యం ఒకటే నీరే కదా. అనేక నీళ్ళు ఉన్నాయా? సముద్రంలో పోయి చూడండి, అనేకంగా ఉన్నాయా? అనేక నీరా? పెద్దలలో వేరే నీళ్ళు, చిన్నలలో వేరే నీళ్ళు, ఇంకొక అలలో ఇంకొక నీరు, ఇట్లా ఉందా? కాబట్టి ఇలాగా అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నాడు చూడండి నెక్స్ట్ పేరాలో. భేదవాదినస్తు నిర్వికల్పక సమాధి ఆద్యలాభేన జీవస్య స్వస్వరూపం అవిద్వాంసః ప్రమాతృత్వం ఏవ జీవస్య తత్వం మత్వా ప్రమాతుః కర్తుః భోక్తుః జీవాత్ అన్యం సంసారిణం ఈశ్వరం కూటస్థం బ్రువతే. అది ఏమిటి? భేదవాదినస్తు, ఈ భేదవాదులంతా ఉన్నారే. జీవుడికి ఈశ్వరుడికి మధ్య భేదం ఉన్నది, జీవుడికి మధ్య భేదం ఉన్నది అంటున్నారే. వీళ్ళు నిర్వికల్పక సమాధి, ఈ నిర్వికల్ప సమాధి అంటే ఏంటో ఎరుగరు, తెలియదు వాళ్ళకి. ఎంతసేపు వికల్పాలనే చూస్తారు, అంటే అనేకాన్నే చూస్తారు. వికల్పం అంటే ఒకటి పోయి ఇంకొకటి. నిర్వికల్పం అంటే మారకుండా ఉండడం నిర్వికల్పం. వికల్పములు లేనిది, ఆ వికల్పములు లేనిది ఆ ఒక్కటి అయిన దాన్ని గమనించరు వీళ్ళు భేదవాదులు. అది వచ్చిన సావంతా ఏంటంటే శాస్త్రం అర్థం కాక నిర్వికల్ప సమాధిని పొందలేకుండారండి. ఉన్నది ఒక్కటే అనేటువంటి సమాధి, సమమైన బుద్ధి. అన్నింటిలోనూ ఉన్నది ఒకే బంగారు కదా, ఎన్ని నగలున్నా అంటే ఆ బుద్ధి లేదు వానికి. సమాధి అదే సమాధి, సమమైన ధి అంటే బుద్ధి లేదు.
అందువల్ల వాడు ఏమనుకుంటూ ఉంటాడు, నెక్లెస్ వేరే, వడ్డీయానం వేరే, ముక్కు పొడక వేరే అనుకుంటున్నాడు. మరి ఏం చేయాలి? వికల్పాలే చూస్తాడు వాడు. తెల్లారు లేచి నుంచి వికల్పాలే చూస్తాడు, అనేకంగా చూస్తాడు. వికల్పాలతో చూసేటప్పటికి ఈ నిర్వికల్ప సమాధి స్థితి రాదు వాడికి, భేదవాదికి. ఎందుకు? ఇంకా చిత్తశుద్ధి ఏకాగ్రత పొందలే. పొందితే ఒకటైనా తెలీదా? ఎక్కడెక్క అన్ని కుండలు ఉన్నాయండి, అన్నిట్లో ఉన్నది మట్టి అని తెలియదు అంత మాత్రం. అనేకం కనపడుతున్నాయని వాదిస్తాడు. అనేకం నీకు కనపడినంత మాత్రంతో అది సత్యం కాదు అని గుర్తుపెట్టుకో. సమాధిని పొందు. సమాధి పొందడం అంటే కాళ్ళలో పద్మాసనం వేసుకొని కూర్చొని ఏది ఆలోచించకుండా కూర్చొని నిద్రపోవడం కాదు సమాధి. సమానమైన బుద్ధి కలిగి ఉండు. ఏం జరగని నీకు సమాధిలో ఉండు. అంతేగాని ప్రాణాయామ, యమనియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పాడే ఆయన అష్టాంగ యోగంలో కానీ, లేదా పతంజలి. ఆ యోగానికి వెళ్ళగాకు. నువ్వు ఆ యోగానికి వెళితే నువ్వు కాళ్ళలో మూసుకొని సమాధిలోకి పోయినాను అనుకుంటావు. లేదా ఆయన ఎవరో మహానుభావుడు గుంత తీసుకొని లోపలికి పోయినాడంట బతికుండగానే. అందువల్ల అవి కాదు, సమాధి పొందు. సమానమైన బుద్ధిని చూడు, అంతా చూడు. ఒక్కసారి జగత్తంతా పరిశీలించి చూడు. అన్నిట్లో సత్ చిత్ ఆనందం ఉన్నదా లేదా? మరి అన్నింటికీ మూలం ఒకటైనప్పుడు నీకు అనేకంగా కనపడితే మాత్రం ఏంటయ్యా నువ్వు ఎంత పిచ్చివాడు? అనేకంగా కనిపిస్తే మాత్రం ఒకటి కాదా? అదే అనేక రూపాలతో కనిపించినంత మాత్రంతో నువ్వు ఎలా తేడా భేదవాది అవుతావు? నిర్వికల్ప సమాధి లేదు కనుక వస్తున్నావు. అదే చెప్పాడండి, భేదవాదినస్తు నిర్వికల్పక సమాధి ఆది లాభేన జీవస్య స్వస్వరూపం అవిద్వాంస. అది వచ్చి కూర్చున్నది. ఎప్పుడైతే నీకు సమాధి రాలేదో, నిర్వికల్పమైనటువంటి అంటే ఒకటే ఉన్నదంతా ఒకటేననే జ్ఞానం నీకు బుద్ధి లేదో, అప్పుడు ఏమైంది వాడికి? జీవస్య స్వస్వరూపం, జీవుని యొక్క స్వస్వరూపం ఏదో అవిద్వాంస, విద్వాంసుడు కాని వాడికి, అంటే తెలివి లేని వాడికి. విత్ అంటే జ్ఞానం. ఆ జ్ఞానం లేనివాడు తెలుసుకోలేకున్నాడు నిజస్వరూపం తెలియడం వాడికి. కాబట్టి ఇంకా ఏమనుకుంటున్నాడు? ప్రమాతృత్వం ఏవ జీవస్య. అది ఈ జీవుడు ప్రమాతయే అనుకుంటున్నాడు. ప్రమాత అంటే తెలుసుకునేవాడు. చూడండి, అంటే ఇప్పుడు మామూలుగా మనం తెలుసుకునేవాడు అనేటప్పటికీ సాక్షిగా వేరే, తెలుసుకునేవాడు అనేటప్పటికీ కర్త భోక్తగా ఎప్పుడయ్యాడో ప్రమాత, ప్రమేయము, ప్రమా వచ్చింది. వీడు జీవుడు. ప్రమాత, ప్రమ అంటే లౌకిక జ్ఞానము, ప్రమేయము తెలియబడినది ఈ జగత్తు. ఇలా వచ్చి కూర్చున్నాయి మూడు. వాడెవడోడు సత్యానికి? వాడు పరమాత్మయే, ఆత్మయే, జీవుడు పరబ్రహ్మమే. అయినా ఇప్పుడు సరిగా వాడి గురించి అవగాహన లేకపోయేటప్పటికీ వాడు ఒక జీవుడు తెలియబడేవాడు. వాడే ప్రమాత, కర్త, భోక్త. ఇది సరిగా తెలియక ఏమనుకుంటున్నాడు తెలిసిన వీడు? కర్తుం భోక్తుం జీవాత్ అన్యం అసంసారిణం ఈశ్వరం కూటస్థం. వీడేమో కర్త భోక్త, వీడు జీవుడు. ఇలా ఉంటే సంసారం లేని ఆయన పరమాత్మ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూటస్థుడు అనుకోని జీవ ఈశ్వర భేదం వచ్చి కూర్చున్నది. వీడిని బట్టి నువ్వు ఎందుకు నిర్వికల్ప సమాధి రాలేదు, జ్ఞానాన్ని నువ్వు పొందలేదు. పొందని వాళ్ళందరికీ ఎట్లా అనుకుంటాడంటే ఆ జీవుడు ఏమిటో, వాడి యొక్క స్వస్వరూపం ఏమిటో విచారణ జరగలేదు. ఎప్పుడైతే జీవుని స్వస్వరూపం తెలియలేదో వీడిని ఏమనుకుంటున్నాడు? ఆ జీవుడే బ్రహ్మ అయినప్పటికీ వీడు వ్యవహరించేవాడు, లోకంలో బతికే పుట్టి పెరిగి చచ్చేవాడు, వీడే ప్రమాత, ఈ ప్రపంచం తెలియబడినది అని అనుకొని ఈ ప్రపంచం కంటే వేరుగా ఒక ఆయన పరమాత్మ ఉన్నాడు, దేవుడు ఆయన ఉన్నాడు. కాబట్టి వీడు వేరే, జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే అనే స్థాయికి జీవేశ్వర భేదం వచ్చి కూర్చున్నది బాబు ద్వైతి. అది
సత్యం కాదు ఇది. ఎందుకు? ఉన్నది ఒకటే. ఇంతసేపు చెప్పాను, నీకు అర్థమవుతుందే. ఉపనిషత్తు దృష్టాంతం చూపించాను, ఉదాహరణగా కూడా చూపించాను. కాబట్టి పొందవలసిందేంటి? నిర్వికల్ప సమాధి. అన్నిట్లోనూ ఒకటి ఉన్నదా, అనేకం ఉన్నాయా చూడు. అనేక ఉదాహరణ కూడా చెప్పా. అనేక కుండలు ఉన్నాయి, అనేక ఆకాశాలు ఉన్నాయి. అట్లానే అనేకమా ఆకాశం? ఒకటే. అనేక కనపడుతున్నాయి అలలు, అనేకమా? కాదు, నీరు ఒకటే. కాబట్టి రెండవది ఏంటది ఇక. అయితే ఏం చేస్తున్నాడు ఇప్పుడు వీడు, ఈ ద్వైతి? ఇలాగా ఎప్పుడైతే అనుకుంటున్నాడో, అది ఏంటో తెలియకుండా పోయిందో, వాడు అల వేరే సముద్రం వేరే అంటున్నాడు. అల వేరే సముద్రం వేరే. అల పుడుతున్నది, ఉంటున్నది, సస్తున్నది. సముద్రం పుట్టడం లేదు, అది ఎల్లప్పటికీ ఉంది, దానికి చావు లేదు అనుకొని, అంటే సముద్రము ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు, అలా ఈజ్ ఈక్వల్ టు జీవుడు అనుకోండి ఒకసారి. ఇది మనకు అనిపిస్తూ ఉంటుంది, నిజమే కదా. ఈ అల సముద్రంలో కదా పుట్టింది, అలా సముద్రంలో కదా బతుకుతూ ఉన్నది, సముద్రంలో కదా సస్తున్నది అనుకొని, ఆ ఈశ్వరుడు అనే ఆయన ఈ జీవుడు పుట్టుకకు, ఉండడానికి, చావడానికి కారణం ఆయన. కాబట్టి ఆయన అన్నాము. ఆయన అనేటప్పటికీ ఒక ఆకారం వచ్చిందో, ఒక పేరు వచ్చేసింది, రూపనామాలు. ఆయనకు వచ్చేటప్పటికి ఆయనకు ఒక ఇల్లు, వాకిలి, ఒక పెద్ద బిల్డింగు, ఆయనకు ఒక 2 భార్యలు, లేకపోతే 4 భార్యలు, 8 మంది భార్యలు, ఇలాగా వాళ్ళ పిల్లకాయలు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, అవంతా కూడా కల్పన వచ్చేసాయి. ఒక్కసారి ఆలోచించు. ఈ అలలు అనబడేటి జీవులుగా అంటున్నామే, అలలు ఏంటో చూడు, సముద్రం ఏమిటో చూడు. అలలు ఏమిటి? నీరే. సముద్రం ఏమిటి? నీరే. కాకపోతే ఇవి రూపనామాలుగా ఉపాధుల వల్ల అనేకం కనపడుతున్నాయి. అనేకంగా నీకు దృష్టికి నువ్వు విచారణ చేయని దానివల్ల అనేకంగా కనపడేటప్పటికి ఒక అలకు మధ్య తేడాను చూస్తున్నావు. సమిష్టిగా అన్ని అలలు పుడుతున్నాయి కదా అని సముద్రం అనేది అన్నిటినీ భరిస్తున్నది, ఆయన భగవంతుడుగా సముద్రాన్ని ఊహిస్తున్నావు. నిజానికి నీరు తప్ప ఈశ్వరుడు లేడు, నిజానికి నీరు తప్ప సముద్రము లేదు, నిజానికి నీరు తప్ప అలలు లేవు. అవునా? బాగా ఆలోచించు చూడండి ఆయన ఎంత బాగుందో. కాబట్టి జీవేశ్వర భేదము లేదు, జీవుల మధ్య భేదము లేదు. బాగా విచారణ చేయాలండి మనం ఈ విషయాన్ని. ఎందుకంటే సత్యం కాదు. మనం సత్యం కాని దాన్ని జన్మల నుంచి అదేనని ఎప్పుడైతే భావిస్తున్నామో, ఏమండి, అది సత్యమై కూర్చుండేటప్పటికీ ఈ శరీర మనోబుద్ధులతో ఉండి ఈ సంసారమే సత్యము అని భావిస్తూ కర్మలు చేస్తూ ఉండే కొద్దీ కర్మల ఫలితాలను అనుభవించడానికి పుడుతూ ఉంటాడు. ఇంకంతే జీవుడు. ఇది సరే, ఇంకా కొనసాగిస్తున్నాడు. నచ యథార్థం ఏ వేద మమేషాం వచనమితి శంక్యం. సుషుప్త్యాదిషు నిర్వికల్పక సమాధౌ చ సర్వదృశ్య నిషేధేన కూటస్థ ఆత్మన ఏవ పరిశిష్టత్వాత్ తస్యైవ స్వస్వరూప సుఖానుసంధాతృత్వేన సర్వసాక్షిత్వాత్ సాక్ష్యంతర అభావాచ్చ తస్మాత్ కూటస్థః నిత్యః జీవ ఏవ ఈశ్వరః. అది ఏమండి, నచ యథార్థం ఏ వేద. వాళ్ళు వాదన చేస్తున్నారే భేదవాదులు, వాళ్ళు వాదన యథార్థము కాదు, సత్యం కాదు. సత్యం కానప్పుడు ఏమైనా అనుకుంటూ వాడు ఏమైనా చెప్పినా సత్యం కానిది సత్యమైనది ఒకటేనండి ఎప్పటికీ. చూడండి, ఏదైనా ఏ విషయంలో అయినా అబద్ధమైంది, అసత్యమైనది అనేకం. ఒక చిన్న విషయం ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. 6×5 అనుకోండి, ఇది సత్యం, నిజమది. ఎట్లా ఏ విధంగా చూసినా
ఒక్కొక్క పుస్తకం 5 రూపాయలు, 6 పుస్తకాలు 6×5 30 కావాలి. అది సత్యం. 6×5 31 అసత్యం, 6×5 4 అసత్యం, 6×5 1000 అసత్యం, 6×5 3 కోట్లు అసత్యం. చూసామా? అసత్యం అయ్యేటప్పటికీ అనేకమై కూర్చున్నాయి. సత్యంగా ఉన్నదేదో ఒకటే, అది దాంట్లో మార్పు ఉన్నది ఎప్పటికీ. అసత్యం అంటే ఎంతైనా చెప్పు నువ్వు అసత్యమే. అందుకోసమే రకరకాల మతాలు వచ్చి కూర్చున్నాయి. ఆ మతాలను అనుసరించే వాళ్ళు వచ్చేసినారు రకరకాలుగా. ఎందుకు? వాళ్ళ బుద్ధులు అలా ఉన్నాయి. మరి ఏకత్వాన్ని దర్శించలేనటువంటి, నిర్వికల్ప సమాధిని తెలుసుకోలేనటువంటి, గురువు దగ్గర విచారణ చేయలేనటువంటి అంతఃకరణం పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఏం గ్రహిస్తారు మరి? కాబట్టి వాళ్ళ వాదన యథార్థము కాదు. ఎందుకని? సుషుప్త్యాదిషు, గాఢ నిద్రావస్థలో, నిర్వికల్ప సమాధౌచ, నిర్వికల్ప సమాధిలోను, సర్వదృశ్య నిషేధేన, అన్ని దృశ్యాలు లేవు బాబు. ఇంకా చూడండి ఆ 2 స్టేజీలు. ఒక్కటి అసలు సమాధిని పక్కన పెడదాం కాసేపు. గాఢ నిద్రావస్థలో అనేక దృశ్యాలు ఉన్నాయా చెప్పండి? అనేక ఉన్నాయా? నువ్వు మెలకువలోనూ కలలోనూ అనేకం కనపడుతున్నాయి. అనేకం కనపడేటప్పటికీ సమిష్టిగా ఒక ఈశ్వరుని కూడా మనం పెట్టేసుకున్నాం, కల్పించేసుకున్నాం. అనేకము కల్పన, సత్యం కదా? ఎట్లా నీ మనసు ఎలా ఉంటే అదే నీకు ప్రపంచం. ఎవడెవడి మనస్సు ఎవడెవడ ఊహిస్తే అదే కదండి ప్రపంచం. కళ ఉంది, ఎవడెవడి కళ వాడిదే. జాగ్రత్తలో కూడా అంతే. నీకేమేమి నీ మనసుకు తెలుసు అది నీ ప్రపంచం. మరి గాఢ నిద్రలో ఎప్పుడైతే వికల్పాలన్నీ ఉన్నాయో, అనేకంగా జగత్తు కళ, జాగ్రత్త కళల్లో ప్రపంచం ఉన్నది, అనేకం ఉన్నాయి. ఏమీ లేదు. తన స్వరూపములో తాను ఆనందంగా నిద్రపోయేటప్పుడు తానే మిగిలాడు. జీవుడు లేడు, ప్రమాత లేడు, ప్రమేయము లేదు, ఈశ్వరుడు లేడు, సమిష్టి లేదు, ఏమీ లేదు. ఉన్నది ఆనందమే. కనుక ఆనందో బ్రహ్మ, అది బ్రహ్మస్వరూపమే. కాకపోతే ఉపాధితో ఉంది కనుక ఇది మళ్ళీ ఇంకా తాను కర్మ ఫలితాన్ని అనుభవించేది ఉంది కనుక, ఎందుకు వచ్చేటప్పుడే అది తెచ్చుకున్నది పుట్టుకతోని కర్మ ఫలితాన్ని అనుభవించడానికి శరీరం వచ్చింది కనుక తెల్లవారు లేస్తూనే గాఢ నిద్రలోంచి మళ్ళీ వచ్చేస్తున్నాడు అనేకంలోకి. ఎందుకు? ప్రారంధం ఉంది, ఇంకా అనుభవించవలసినది ఉంది కనుక. నిజానికి సుషుప్తి అవస్థలో అనేకము లేవు కదండి. ఇది అనుభవ సిద్ధం. అందులో ఎంత అనుభవం చెప్పండి. జాగ్రత్త కనీసం 15 గంటలైతే అది మిగిలిన 8 గంటలు 9 గంటల సేపు తాను బ్రహ్మీ స్థితిలో ఉన్నాడు. ప్రతి ఒక్కడూ ఉంటాడండి. అంతే కదా. మరి పిల్లలు ఎత్తుకుంటే చిన్న పుట్టిన బిడ్డ రోజుకు 23 గంటలు నిద్రలోనే గడుపుతుంది. ప్రపంచమే లేదు. తర్వాత మనసు పెరిగే కొద్దీ, శరీరం పెరిగే కొద్దీ అనేక కల్పనలు తయారయ్యాయి. అంతా వచ్చి కూర్చున్నది. అందువల్ల రాను ముసలోళ్ళు అయ్యేటప్పటికీ తలంతా కల్పనలే కాబట్టి నిద్ర పట్టి సావదు. అది మరి పిల్లవాడు అన్ని గంటలు నిద్రపోతున్నాడే, ముసలాయన నిద్రపోవాలి కదా, నాకు నిద్ర రాలేదంటాడు. ఎందుకు? ఇదో అనేక కల్పనలు, వికల్పాలు. కాబట్టి సుషుప్తి యందు సర్వదృశ్యములన్నీ ఏమైనాయి నిజంగా ఉండాలి కదా. మరి అప్పుడు కూడాను అవి నీ అనుభవమే కదా. ఓ ద్వైతి, మెలకువలో కల్లో మాత్రమే దృశ్యాలు ఉన్నాయి, సుషుప్తిలో లేవే. సత్యమైనది ఇప్పటికీ ఉండాలి కదండి. మరి లేవు. అలాగే సమాధిలో కూడా నీకు బాగా జ్ఞానాన్ని శాస్త్ర అధ్యయనం చేసి గురువు దగ్గర మనన నిధిధ్యాసలు చేసి చూడు. ప్రతి ఒక్క వస్తువును పట్టి చూడు. సత్యచిత్ ఆనందం ఉన్నదో లేదో. ఆ సత్యచిత్ ఆనందాన్ని ఆధారం చేసుకునే కదండి జగత్తంతా ఉంది. ఇక ఈశ్వరుడు ఎక్కడున్నాడు, జీవుడు ఎక్కడున్నాడు? ఇవి ఉపాధులు వచ్చి కూర్చుంటే ప్రతి ఉపాధిలో ఉండేది అదే అయినప్పుడు ఏమండి ప్రతిదీ విశ్లేషణ చేసి చూడండి, మననం చేయండి బాగా.
ఇప్పుడు సింపుల్ తీసుకుందాం మనం, ఒక విద్యుత్తు, దాన్ని ఒక చైతన్యం అనుకుందాం, విద్యుత్ శక్తి అందాం. అది ఒకటేనా కాదా? ఒకటే. అయితే చూడండి, అనేకమైన వస్తువుల్లో ఉన్నది, అది అనేకం, ఎన్నిట్లో ఉన్నది, అన్నిటినీ చైతన్యపరుస్తున్నది. ఇప్పుడు ఫోన్ పనిచేస్తున్నది అంటే కరెంట్ ఉంది, దాంట్లో సెల్ ఉంది, ఛార్జ్ అయ్యి ఉండదు, ఛార్జ్ అయ్యి ఉంది, పనిచేస్తుంది. ఆ టీవీ ఉంది, కరెంట్ ఉండి పనిచేస్తుంది. ప్రతి ఒక్కటి, బల్బు ఉంది, కరెంట్ ఉండి పనిచేస్తుంది. మోటార్ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది, ఫ్రిడ్జ్. చెప్పండి, ఇప్పుడు కరెంటులు అనేకమా? ఏమండి, కరెంటు పుట్టింది, కరెంటు చచ్చిపోతుందా? లేదు. ఇవి పుట్టినాయి, ఇవన్నీ తయారైనవి. ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు కాలిపోతాయి. చూడండి, అన్నీ కరెంటు కాలిపోవడం అంటూ ఉండదు, అవునా? కాబట్టి ఇది సమాధి స్థితి. ఎలాగా? విద్యుత్ శక్తి ఒక్కటే, ఆ విద్యుత్ శక్తిని ఆశ్రయించి ఉండేటివంతా అనేకం. వీటికి ఉనికి లేదు. ఎందుకో తెలుసా? కరెంటును ఆశ్రయించి, అంటే కరెంటు ఆధారంతో ఉన్నాయి. సపోజ్ కరెంటే లేదు. మా చిన్న వయసులో నేను థర్డ్ ఫార్మ్ చదివేంత వరకు మా ఊళ్ళో కూడా కరెంటు లేదండి. కొత్తగా వచ్చిందప్పుడు లైన్. అప్పుడు ఫ్యాన్లు లేవు, టీవీలు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఉండే కథ వేరే. బల్బులు లేవు, ఏమీ లేవు. ఎందుకు? కరెంటే లేదు. కాబట్టి ఏమి చెప్పచ్చును? అన్వయ వ్యతిరేక పద్ధతుల ద్వారా కరెంటు ఉంటే ఈ కరెంటుతో పనిచేసే వస్తువులు ఉంటాయి. ఇది అన్వయం. ఈ వస్తువులు లేకున్నా, పనిచేయకున్నా, బల్బు కాలిపోయినా కరెంటు ఉంటుంది. ఇది వ్యతిరేకం. అలాగే ఈ జగత్తు లేనటువంటి పరిస్థితుల్లో, గాఢ నిద్రలో జగత్తు గోచరించకుండా జీవుడు, శరీరము, ఇంద్రియాలు, లోకాలు, ఆ లోకాలు, ఈ లోకాలు, దేవుడు, దెయ్య ఏమీ లేకున్నా కూడా ఆత్మ ఉన్నది ఆనందరూపేణ. ఆత్మ అన్నది ఉంటేనే ఈ స్వప్నము, ఈ జాగ్రత్త వచ్చి ఇవన్నీ కనపడుతున్నాయి. ఇది అన్వయం. ఏమండి, ఎలాగ అన్వయం చేసుకోవాలి? అన్వయ వ్యతిరేక పద్ధతుల ద్వారా వేదాంతంలో నిశ్చయం చేసుకోవాలంట. అప్పుడు నిర్వికల్ప సమాధి కలుగుతుంది మనకు. ఆత్మ అంటే ఏంటి? సత్చిత్ ఆనందం, జ్ఞానం. అన్నిట్లోనూ అది ఉంటేనే అన్నిట్లో వ్యాపించి ఉన్నది, తెలియబడుతున్నాయి. అన్నీ ఉన్నాయి, తెలియబడుతున్నాయి. ఇవన్నీ లేకుండానప్పటికీ ఆత్మ చైతన్యం ఉంది గాఢ నిద్రలో. కనుక ఈ సుషుప్తిలో, సమాధిలో సర్వదృశ్యాలు లేవు. ఇంకా ఎప్పుడైతే దృశ్యములు లేవో మిగిలి ఉన్నదేమిటి? దృక్ మాత్రమే. అదే కూటస్థమైన ఆత్మ ఒకటే మిగిలి ఉన్నది. చూడండి, చెప్పాడు, సర్వదృశ్య నిషేధేన, అన్ని దృశ్యములను నిషేధించేసి తొలగించి, కూటస్థ ఆత్మనయేవ పరిశిష్టత్వాత్, అది మాత్రం మిగులుతుందండి పరిశిష్టముగా, ఒకటే మిగిలి ఉంటుంది. తస్యైవ, అదే స్వస్వరూప, అదేనండి స్వస్వరూపం, ఆత్మ యొక్క నిజస్వరూపం. సుఖానుసంధాతృత్వేన, అదే స్వస్వరూపం, నిజస్వరూపం. అది ఎలా ఉంది? సర్వసాక్షిత్వాత్, అన్నింటినీ తెలుసుకునేది, సర్వసాక్షి, అన్నిటికీ తెలుసుకునేది. ఇక దానికి మళ్ళీ సాక్ష్యంతర అభావాచ, ఆ సాక్షిని తెలుసుకుంటే ఇంకొక సాక్షి లేదు. ఎప్పుడు కూడా అన్నింటికీ సాక్షిగా ఒకటే ఉంటుంది, కానీ ఆ సాక్షి మళ్ళా ఉన్నాడా? దీన్ని అనవస్థాదోషం అంటారు. ఆ సాక్షిని తెలుసుకునేది ఇంకోటి ఏదైనా ఉందా? ఆ సాక్షిని తెలుసుకునేది ఏమన్నా ఉందా? ఇలా లేదు. సాక్షి అని ఎప్పుడున్నామో సర్వసాక్షి, అన్నింటినీ తెలుసుకుంటూ ఏదైతే ఉన్నదో ఇంక అదే కూటస్థుడు. తస్మాత్ కూటస్థ నిత్య, అదే నిత్యం, అదే ఆత్మ. కాబట్టి జీవ ఏవ ఈశ్వర, ఏవ అంటే ఓన్లీ, జీవుడే ఈశ్వర, జీవుడే ఈశ్వరుడు. చూశారండి ఎంత గొప్పగా చెప్పడం జరిగిందో. జీవుడే ఈశ్వరుడు. కాబట్టి జీవో బ్రహ్మైవ నాపరః, శంకరాచార్యులు చెప్పాడే, జీవుడు బ్రహ్మ తప్ప వేరు కాదు.
ఇది రావాలంటే మనకు నిర్వికల్ప సమాధి కావాలి, ఆ స్థాయి రావాలి. లేదా సుషుప్తి విచారణ చేయాలి, సుషుప్తిని గురించిన విచారణ, అవస్థాత్రయ విచారణ చేయాలి. ఈ 3 అవస్థలు ఎలా ఉంటూ ఉన్నాయి, ఎలా పోతున్నాయి, మిగిలింది ఏంటి, ఉండేది ఏంటో 3 అవస్థల్లో. జాగ్రత్త అవస్థ అనేటప్పటికి, జాగ్రత్త ప్రపంచము అనేటప్పటికీ ఈ జాగ్రత్త అవస్థనంతా తెలుసుకునేదని కాదండి. ఒకసారి నిన్న ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకుండిపోయేంత వరకు ఏమేమి మీరు చూశారో, మీకు ఏమేమి అనుభవాలు కలిగినాయో, సాయంత్రం అయితే కూర్చొని రాత్రిపూట ఒక 10 నిమిషాలు ఆలోచించండి. అంటే మీకు తోస్తాయి. ఉదయాన్ని టీ తాగాను, టిఫిన్ తిన్నాను, పేపర్ చూశాను, ఫలానా వ్యక్తి వచ్చాడు, ఆయన నాకు డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చాడు, మార్కెట్ పోయాను, ఫలానా కూరగాయలు తెచ్చా, ఇవంతా కదండి. ఇదే కదా ప్రపంచం. ఎవరి ప్రపంచం? వార్తలు విన్నాను, వార్తలో ఇలా చేసి జరిగింది, అలా జరిగింది అని తెలిసింది. ఎంత అంటే ఈ ఎంతను ఈ జాగ్రత్త ప్రపంచం అంతా మీ ఎరుకలో ఉందా? ఉంది. కాబట్టి ఈ జాగ్రత్త ప్రపంచాన్ని అంతా మీరు తెలుసుకుంటున్నారా? సాక్షిగా తెలుసుకోని కదండి ఇప్పుడు అనుభవంలో మీరు చెప్తుండేది. సాయంత్రం కూర్చున్నారు, అదంతా మీకు మీ ఎరుకలో మీకు తెలిసి కదా మీరు చెప్తున్నారు, అంతా మీ అనుభవంలో ఉంది కదా. కాబట్టి అంతటినీ మీరు తెలుసుకుంటున్నారు. చూడండి, జాగ్రత్త ప్రపంచం అంతటినీ తెలుసుకుండేది ఎవరో? నేనే. స్వప్నం వచ్చిన తర్వాత మెలక వచ్చింది, కలంతా చెప్తారు మీరు. కాబట్టి స్వప్న ప్రపంచాన్ని తెలుసుకుంటున్నారు. ఈ జాగ్రత్త ప్రపంచము, ఈ స్వప్న ప్రపంచము ఏమీ లేనటువంటి ఏకరూపమైన ఈ రెండింటినీ నిషేధిస్తే, కొట్టి పారవేస్తే మిగిలింది మీరే. అక్కడ ప్రమాత, ప్రమేయము, ప్రమలు ఇట్లాంటి ఎలాంటి త్రిపుటి లేని స్థితి, ఆనంద స్థితి మీకు తెలియబడుతున్నదా? ఎస్, తెలియదు. కాబట్టి ఆ జీవుడు అనబడేవాడిని, వాడు తెలుసుకునేదాన్ని ఎంత లేకున్నా కూడా మీరున్నారు, కేవల జ్ఞానంగా తెలుసుకుంటూ ఆనందంగా. అవునా? అవును. చూశారండి. కాబట్టి మీరే ఈశ్వరుడు. అహం బ్రహ్మాస్మి, అహం ఈశ్వర. రెండవది కాదు, జీవుడే ఈశ్వరుడు. బాగా విచారణ చేయండి, బాగా. సరే, ఇంకా చెప్తున్నాడండి. అద్వైత సిద్ధాంతాన్ని చెప్పడం జరుగుతోంది, వేదాంత సిద్ధాంతాన్ని చూడండి. నచ అస్య విష్ణువాది త్రిమూర్తిధారిత్వే వివదితవ్యం యః సర్వజగన్మూర్తిధారీ తస్య త్రిమూర్తిధారిత్వే విస్మయానవకాశాత్ అతయేవ కృతాత్మ సాక్షాత్కారః వామదేవః ప్రతిపేదే అహం మనురభవం సూర్యోహమభవం ఇత్యాది సర్వాత్మత్వం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక మీకు రావచ్చు, ఏమండి అంతా నేనే అయిపోతే ఈ నచ అస్య విష్ణువాది త్రిమూర్తిధారిత్వే, 3 మూర్తులుగా త్రిమూర్తులుగా అయిపోయినాడే విష్ణువు, శివుడు, బ్రహ్మ, ఇలాగా. ఇదంతా ఎలాగా అయ్యాడండి కూటస్థుడు? ఎలా? ఈ త్రిమూర్తులను ధరించేటువంటి కూటస్థుడు ఎలా అవుతాడండి అనేటువంటి విచారణ రావచ్చు మనకు. దీనికి నువ్వేమీ అవసరపడగాకన్నాడు. విస్మయాన్ అవకాశాత్, నువ్వేం ఆశ్చర్యపడద్దు. విష్ణువు మొదలైన త్రిమూర్తులను ధరించిన వాడు ఈ కూటస్థుడు, ఈ కూటస్థ ఆత్మ, ఈ ఆత్మ ఆ ముగ్గురు ఎలా అవుతుందండి అని అనవద్దు. ఏమండి ఎట్లయితారు ముగ్గురని ఎదుగారంటావు? అత ఏవ కృతాత్మ సాక్షాత్కార. చూడండి ఏంటి చెప్పాడు అక్కడ. ఈ ఒక్క విషయాన్ని మనం ఆలోచించాలి. సర్వ జగత్తునే శరీరముగా ధరించిన వానికి, సర్వ జగత్తు మొత్తం జగత్తంతా తన శరీరంగా, అంటే ఏంటి? ఈ జగత్తుకు ఆధారముగా, జగత్తుకంతటికీ ఆధారముగా ఏదైతే ఉన్నదో, ఏదుంది? సతచితానందం కదా, అదే కదా జీవుడు. జగత్తంతా ఇప్పుడే చెప్పుకున్నాం. జాగ్రత్త అవస్థలో మొత్తానికి అంతా నువ్వే కదా. స్వప్న ప్రపంచానికి అంతా ఆధారం ఎవరు? నువ్వే. నీ ఎరుకలో ఉందని చెప్పలే ఇప్పుడు. కాబట్టి అధిష్టానం ఎవరు? నీవే. అది దృశ్యము.
దృశ్యం ఎప్పుడు కూడా ద్రష్ట లేక దృక్ పైన ఆధారపడి ఉంటుంది అని అర్థం కావాలి మనకు. దృక్కు లేనిదే దృశ్యము లేదు. ఏమండి దాని పాటికి అది ఉంటుందేమోనే, ఉండడానికి లేదండి. ఎవరో ఒక వ్యక్తి, రామయ్య అనే వ్యక్తి అడవిలోకి పోయాడండి దూరంగా, అక్కడ చనిపోయాడు అనుకోండి. అతని చనిపోయిన శరీరాన్ని ఎవ్వరూ తెలుసుకోలేదనుకోండి, చూడలేదు, వినలేదు, విషయాన్ని గమనించలేదు, ఎవరికి తెలియదు అనుకోండి. ఇప్పుడు రామయ్య చనిపోయినాడంటే ఎవడన్నా నమ్ముతాడండి? లేడయ్యా రామయ్య లోకంలో, ఎవడు నమ్ముతాడా? ఎందుకు నమ్మడు? రామయ్య శరీరం చనిపోయినట్లు ఎవరికి తెలియబడలే ఏమండి. అదే శవం కనపడి చచ్చిపోయినట్టు తెలిసిందనుకోండి, వాడు చనిపోయినాడు అంటారు అందరూ లోకంలో. అంటే ఏమిటి? ఎప్పుడు కూడా తెలుసుకునే వాడిని బట్టి తెలియబడినది ఉంటుందండి. కొత్త వస్తువు వచ్చే బిస్బే ఏదేదో చెప్తాం ఇప్పుడు, సోన్ పాపడి స్వీట్లో ఒకటి, అది తెలియని వాడికి ఇది ఫలానా రుచి ఇలా ఉంటుంది, ఇది ఫలానాది అని తెలియని వాడికి తెలుసుకోగలుగుతాడా? లేదు. అది తిని దాన్ని చూచి అంత అనుభవించిన వాడికే, దానిని తెలుసుకున్న వాడికే అది ఫలానా అని తెలుస్తుంది. కాబట్టి జగత్తు అంతా తెలియబడుతుంది నాకంటే. జగత్తును తెలుసుకునేవాడెవడో అంటే దృక్కుగా ఎవడైతే ఉన్నాడో, అంటే సాక్షిగా ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే జగత్తును తెలుసుకుంటూ ఉన్నాడో వాడు ఆధారం, వాడే భర్త జగత్తుకు, జగదీశ్వరుడు వాడే. మరి ఈ శరీరాన్ని అంతా కూడా, జగత్తునంతా తన శరీరంగా, తన అధిష్టానంగా ఎవడైతే ఉన్నాడో, ఇప్పుడు అటువంటి వాడు త్రిమూర్తి శరీరాలను ధరించడం ఒక లెక్కన? ఏమండి, 3 శరీరాలను ధరించడం ఒక లెక్కన? లేదండి, ఒక లెక్కేం కాదు. ఎందుకు? సర్వానికి ఆయనే అధిష్టానమైనప్పుడు. అంతవరకు కాదండి. చిన్న విషయం ఇంకొకటి ఆలోచిద్దాం. మనం ఏదో 3 ఎట్లా అవుతారండి? బ్రహ్మ విష్ణు ఈశ్వరులు వీడెట్టవుతాడండి అయిన ప్రశ్న కాదు. ఆలోచిద్దాం. చూడండి, ఒక రామయ్య అనేవాడు ఒక ఆవిడకు భర్త అయ్యాడు. ఏమండి, ఒక అబ్బాయికి తండ్రి అయ్యాడు, ఇంకొక అబ్బాయికి మామ అయ్యాడు, ఇంకొక పెద్ద ఆయనకు కుమారుడు అయ్యాడు, ఇంకొక పెద్ద ఆయనకు మనవడు అయ్యాడు, ఆఫీసులో ఆఫీసర్ అయ్యాడు. అవును కదండి, ఒకడే కదా, లేక అనేకం ఉన్నారా? ఒకడే అనేకంగా తయారయ్యాడు. మరి అటువంటప్పుడు ఏది సాధ్యం కాదు? అతడికే ప్రమోషన్ వస్తే గవర్నమెంట్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ కూడా అవుతాడు. కలెక్టర్ కాస్త చీఫ్ సెక్రటరీ అయినట్టు. కాబట్టి ఇది సాధ్యము, ఇది సాధ్యం కాదు అనడానికి లేదు, అది జ్ఞానం. కనుక ఈ జీవుడు అనబడేవాడు త్రిమూర్తి శరీరాలను ధరిస్తాడు అంటే మనం ధరిస్తున్నాం, రోజు మనమే ధరిస్తున్నాం. చూడండి, జాగ్రత్త అవస్థలో ఒక శరీరం ఉన్నది, స్వప్నావస్థలో ఇంకొక శరీరం ఉన్నది, సుషుప్తి అవస్థలో శరీరం లేకుండా మనం ఉన్నాం. ఇది సంభవం కాదా? సంభవమే. అలాగే ఈ అకార ఉకార మకార స్వరూపాలైన బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు కావడానికి ఏమి తేడా ఉంది? నేనే, ఆత్మయే, చైతన్యమే, జ్ఞానమే. అంతేకాదు, పురాణాల జోలికి పోతే ఉపనిషత్తుల్లో కూడా వామదేవ ఋషి తల్లి గర్భములో ఉన్నప్పుడుగానే ఒక మాట అన్నాయంట, అర్థమైపోయింది నాకు, నేను మనువునయ్యాను, నేనే సూర్యుణ్ణి, నేనే జీవుణ్ణి అని ఇలా చెప్పాడంట తల్లి గర్భంలో నుంచే. కాబట్టి జీవుడే దేవుడు, ఇతడే సర్వ జగత్ వ్యాప్తి, సర్వ జగత్తంతా కూడా వ్యాపించినటువంటి వాడి వీడే. జీవుడు రూపేణా పిలువబడుతున్నాడు. ఉన్నది ఒకే సాక్షి, ఒకే చైతన్యమే. వాడు ఎవరో కాదు, వాడు మనం వ్యవహారంలో జీవుడు అంటున్నాం ఆయన ఈశ్వరుడు అంటున్నాం అదొక వేషం, ఇదొక వేషం. వేషాలు తీసేస్తే వీడే సర్వ జగత్ వ్యాప్తి.
ఇప్పుడు జాగ్రత్త అవస్థలో అనేకం చూసామన్నాడు కదా, ఆ అనేకాన్ని సాయంత్రం పూట కూర్చొని నువ్వు విచారణ చేసి చూస్తే పొద్దుటి నుంచి అన్ని విషయాల్లో నువ్వు దూరి ఉంటే కదా నీకు అనుభవం కలుగుతుంది. మార్కెట్కి పోయినావు, మార్కెట్లో టొమాటోలు వంకాయలు కొన్నావు అనుకోండి ఆ రోజు పగలు. ఇప్పుడు ఆ వంకాయలు అనే దగ్గర జ్ఞానం ఉంది కదా, టమాటాలు అన్న దగ్గర జ్ఞానం ఉంది కదా. ఆ మార్కెట్కి బయట మీ స్నేహితుడు కనపడ్డాడు కదా, ఆ స్నేహితుడు అనే జ్ఞానం ఉంది కదా నీకు, ఉండబట్టే కదా ఇప్పుడు అనుభవాన్ని అంతా చెప్తున్నావు సాయంత్రం పూట కూర్చొని. అందువల్ల జ్ఞానము అన్నిట్లో దూరి ఉంటేనే అది మన దగ్గర. కాబట్టి అన్నింటికీ జ్ఞానం దూరలేదనుకోండి, ఆ వస్తువు మనకు లేదు, అది తెలియబడలేదండి, ఏది మనకు తెలీదు. అప్పుడు అది ఉందన్నామా? లేనిదే. కాబట్టి జ్ఞానం అనేటప్పటికీ జగత్తు ఉంది అంటే జగత్తు ఎక్కడ ఉండాలి? జ్ఞానంలోనే ఉండాలి. జ్ఞానం అంటే ఎవరు? సత్చితానందం అంటే ఎవరు? వీడే, చైతన్యమే, జీవుడే. కాకపోతే శరీరంతోనూ ఉపాధితో ఉన్నదానివల్ల పరిమితి అంటున్నాం మనం. ఉపాధి తొలగించి చూడు, ఒక్కసారి విచారణ చేసి సమాధి స్థితిలో గమనించు. సమాధి స్థితిలో గమనించి బాగా నిధిధ్యాసన చేయి, నీకే తెలుస్తుంది. అప్పుడు ఈ జీవుడేనయ్యా దేవుడు, సర్వాత్మకుడు, సర్వము వ్యాపించి ఉండేవాడు అతనే. సర్వ జగత్తు వ్యాప్తి. ఎవడెవడి జగత్తంతా వాడి జ్ఞానంలోనే ఉంటుంది. కాబట్టి అతడే వ్యాప్తి చెంది ఉన్నాడు. కాబట్టి జీవుడు వేరే, దేవుడు వేరే, జీవులు అనేకం, దేవుళ్ళు అనేకం. దేవుళ్ళు మనం అనేకంగా ఉన్నాం కాబట్టి దేవుళ్ళని కూడా అనేకం చేసి పెట్టారండి. మొన్న ఎక్కడో చూశారండి ఒక నెట్లో, మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు స్వాములు, ప్రఖ్యాతి చెందిన వాళ్ళ మధ్య వాదన. దేవుళ్ళు ముక్కోటి ఉన్నారు అన్నాడు ఒక ఆయన. కాబట్టి ఇంతమంది దేవుళ్ళు మనకు ఉంటే మనం మత మార్పిడి చేస్తున్నాము చూడండి అని ఒక ఆయన అన్నాడు. ఇంతమంది ఉంటే మనకు దేవుళ్ళని. ఇంకొక స్వామీజీ ఏమన్నారంటే, లేదయ్యా అనేక దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే అంటాడు ఒక ఆయన. ఏంటంటే ఉన్నటువంటి నిజాన్ని గ్రహించినప్పుడు, సత్యం గోచరించినప్పుడు ఒక స్వామీజీ ఏమంటాడు, హిందూ మతం అనేది లేదయ్యా అంటాడు. అసలు హిందూ దేశము తప్పయ్యా అని ఒక స్వామి అంటే, లేదు ఈ హిందూ దేశమే అంటాడు. ఆయన ఏమంటాడు, హిందూ దేశము కాదు ఇది, సింధు ప్రాంతం కాబట్టి సింధు దేశం కాస్త హిందూ దేశమైంది, మంది హిందూ దేశం తప్పు, మంది భారతదేశం, అంటే జ్ఞానము, జ్ఞానం కలిగిన దేశం అన్నది అంటాడు ఒక ఆయన. కాదు ఈ హిందూ దేశమే అంటాడు ఒక ఆయన. ఇలాగా అర్థం పర్థం లేని వ్యాఖ్యానాలే కానీ. ఎందుకని ఈ భేదవాదులు నిర్వికల్ప సమాధిని పొందడానికి ప్రయత్నమూ చేయరు. అదే నిర్వికల్ప సమాధి అంటే మళ్ళీ యోగానికి వెళ్ళొద్దు, జ్ఞాన సమాధి అంటారు దాన్ని. జ్ఞానము ద్వారా సమాధిని పొందాలి. జ్ఞానము ద్వారా సమాధి అంటే ఏంటి? నేను జ్ఞాన స్వరూపాన్ని, నేను జీవుణ్ణి కాదు, ఈ శరీర మనోబుద్ధులు ఉండేటువంటి ఈ మట్టి బొమ్మ కాదు, నేను సత్చిత్తానందమును, సర్వం సత్చిత్ ఆనందమయమే. కాబట్టి అహం నా జీవ, అహం బ్రహ్మాస్మి. ఇలాంటి జ్ఞానాన్ని పొందాలి. సరే, మిగిలింది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామండి. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః సుష్ఠువాగంసస్తనూభిः
व्यसेम देवहितं यदायुः स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्।